సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మహేశ్వరం నుంచి ఉన్నారు. మళ్ళీ ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్లోకి చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అయితే సబితా గారు మాతో లైవ్లో ఉన్నారు. సబితా గారు, దీన్ని బలపరుస్తూ అసెంబ్లీ వేదికగా సీతక్క మాట్లాడిన మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను. అది విన్న తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా మీతో క్వశ్చన్ చేస్తాను, మీతో మాట్లాడతాను. మొన్న వీళ్ళు గవర్నర్ను కలిసి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని చెప్పారు. ఎవరి ద్వారా ఇప్పించారు? కాంగ్రెస్లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు. అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? అదేవిధంగా మా సీఎం గారికి ఒకరిద్దరు మహిళలు తెల్లారితే మీతోటి వస్తా తమ్ముడు అని చెప్పి ఏం చేసిరో వారు అనుభవించిర్రు. ఆ బాధ ఢిల్లీ దాకా నేను వస్తున్నా అని చెప్పి ఏం మోసం చేసిర్రో రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాక ఆ బాధ అనుభవించిండు. కాబట్టి కేటీఆర్ గారికి సూచన చేయడం జరిగింది. సబిత గారు, మీరు పార్టీలో చేరడానికి ఒకరిద్దరు, మీ పేరు పెట్టలేదు, ఒకరిద్దరు చెల్లెళ్ళు లేకుంటే అక్కలు తమ్ముడు నీతో వస్తాను మేమని చెప్పారు. రాహుల్ గాంధీ టైం తీసుకున్నాక హ్యాండ్ ఇచ్చారు. అంటే ఈ వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా అది సబితా సునీత లక్ష్మారెడ్డి అనే రకమైన చర్చ బయట జరగడానికి ఆస్కారం అయితే ఉంది. మీతో అలాంటి చర్చలు ఏమైనా జరిగాయా? మీరు చేరతా అని రేవంత్ రెడ్డి గారికి చెప్పి చేరకుండా హ్యాండ్ ఇచ్చారా? అదే ఈ అసహనానికి అసెంబ్లీలో జరిగిన ఈ చర్చకు కారణమా? ఇప్పటికీ చాలాసార్లు చెప్పామండి. వేదికల మీద చెప్పాము, టీవీల ముందు చెప్పాము. పార్టీ మారే ఆలోచన లేదు అని నేను చెప్పాను, మా బాబు చెప్పాడు గెలిచినప్పటి నుండి. ఇంకొక మాట, సీతక్క గారు మాట్లాడుతూ గవర్నర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాతో ఏదో లెటర్ ఇప్పించారు, మాకేం రైట్ ఉందన్నట్టు మాట్లాడారు. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేనండి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ పోయి ఉన్నాం. మూడవది ఏం చెప్పారు? ఏదో రాహుల్ గాంధీ టైం తీసుకుంటే మేమేదో మోసం చేసినామని మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారి టైం తీసుకున్నది ఇప్పుడు కాదండి, 2018లో మా అబ్బాయి మా కోడలు పోయి రేవంత్ రెడ్డి గారికి మేము ఇట్లా వెళ్ళిపోతున్నామని చెప్పడానికి పోయినప్పుడు రాహుల్ గాంధీ టైం తీసుకుంటాను అని చెప్పి మార్నింగ్ టీవీలలో వస్తూ ఉంటే టైం తీసుకున్నావా, తీసుకుంటే ఏసీ నుండి నాకు ఫోన్ వస్తుంది కానీ మా తమ్ముడిని అడిగాను రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ ఫోన్ చేస్తున్నా కానీ తర్వాత నాకు 12 గంటల వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వేరే ఎవరి ద్వారానో తీసుకున్నారు. కాబట్టి నాకు అట్లా ఇష్టం లేక నేను రావడానికి సిద్ధంగా లేను రాహుల్ గాంధీ దగ్గరికి అని నా నిర్ణయం నేను మార్చుకున్నాను. నేను పార్టీని ఉండదలుచుకోలేదు పార్టీలో అని ఆ రోజు చెప్పడం జరిగింది. సీతక్క గారు చెప్పింది అప్పుడెప్పుడో 2018లో జరిగిన విషయం చెప్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత కానీ నేను ఒక్కసారి పార్టీ వదిలిపెట్టి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నాతో మాట్లాడలే, నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడలేదండి. రైట్. దీనికే కంటిన్యూటీగా పార్టీ విలీనం అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీలో. ఎల్పీ శాసనసభ పక్షం దానం నాగేందర్ ఆన్ రికార్డ్ చెప్పారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి 3-4 మినహా మిగిలిన అంతా వచ్చేస్తున్నారని చెప్పారు. ఆ వచ్చే బ్యాచ్లో సబిత కూడా ఉన్నారు అనే చర్చ ఉంది. విలీనం కావాలంటే ఖచ్చితంగా వీళ్ళంతా వెళ్ళాలి. మీ అంచనా ఏంటి? విలీనం అయ్యే అవకాశం ఉందా లేదా? మీరు మీ అంతలా కాదండి మీ అంతలో మీరే ఎవరో చెప్పిండని దాన్ని విలీనం చేసుకుంటున్నారు కాబట్టి సబిత కూడా వస్తుంది, సబితమ్మ కూడా వస్తుంది అంటే అది కరెక్ట్ కాదు. మేము ప్రతిసారి చెప్తున్నాం మాకు అట్లాంటి ఆలోచన లేదు అని చెప్పాం. మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నట్టే దానికి ఇంకా ఎట్లా ఖండించాలో కాలమే సమాధానం చెప్తుంది అన్నట్టు ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి అవకాశం ఉందా? విలీనం అయిపోతుంది విలీనం అయిపోతుంది అని మాట్లాడిండ్రు కదా, వాళ్ళని అడగాలండి, మమ్మల్ని కాదు.